హిందూదేవి దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని భువనగిరి బీజేపీ పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం నాయకత్వంలో బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ సీఎం చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజ భావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, అధిష్టానం మెప్పు కోసం హిందూ దేవతలను అవమానించేలా మాట్లాడడం తగదని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్నటి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి జిల్లాలకు ఇన్ఛార్జీలుగా డీసీసీలను నియామకం చేసిన తర్వాత వారిని ఉద్దేశించి హిందూ దేవీ దేవతలను అవమానపరుస్తూ ఎవరో ఒకరు ఎల్లమ్మని మొక్తారు, ఒకరు లక్ష్మీనరసింహస్వామిని మొక్తారు, ఒకరు వెంకటేశ్వర స్వామిని మొక్తారు, ఒకరు శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని మొక్తారు. మీరు ఎవరు ఏ విధంగా ఉన్నా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మైనారిటీలకు చెప్తున్నాడా లేక హిందువులకు చెప్తున్నాడా అర్థం కాని విధంగా హిందూ దేవి దేవతలను అవమానపరుస్తూ నిన్నటి సమావేశం నిర్వహించినందుకు వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రోజు హిందూగాళ్లను పొందుగాలంటే అదే పొందుగాలు సమాధి చేస్తే ఎక్కడ పోయి ఫామ్ హౌస్ లో ఉన్నాడో ఆ గతికి రాకుండా ఉండాలంటే వెంటనే హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నిన్ను డిమాండ్ చేస్తా ఉంది. భారత్ మాతా కీ జై. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ అన్న గారు కొద్దిసేపు మాట్లాడవలసింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.